హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? ప్రేమ్ కుమార్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది కదా, సో సెలబ్రిటీస్ గానీ కామన్ పీపుల్ గానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సెలబ్రిటీస్ అనుకుంటున్నా. సెలబ్రిటీస్ ఎవరు? నేమ్స్? యూనిక్ గేమర్ గౌరవ్ రెడ్డి. ఎందుకు వాళ్ళిద్దరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాంటి వాళ్ళు కొంచెం బాగుంటది బిగ్ బాస్ 8 లో వస్తే, మాట విధానం బాగుంటది వాళ్ళది. వాళ్ళంటే మా సిస్టమ్ మనకి. అంటే గేమ్స్ అవి బాగా ఆడతారా? బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ అవి ఆడగలరా? మరి వాళ్ళు మొబైల్ చేస్తారు. గేమ్స్ అంటే టీవీలోకి వస్తే ఆపుతారు వాళ్ళు. మొబైల్ అంటే వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి ఆడతారు. బిగ్ బాస్ హౌస్ అంటే డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి కదా, మరి అవి క్రాస్ చేయగలరా? ఈజీగా క్రాస్ చేసేస్తారు. ఓకే, ఇంద్రనీల్ ఉన్నారు కదా, అంటే మొగల్ రేకులు హీరో, ఆయన కన్ఫర్మ్ అయ్యారు. సో ఆయన వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటారు? ఎలా ఉంటుందంటే గేమ్ ప్లే బట్టి ఉంటుంది, కానీ అవుతాడేమో, బాగానే ఆడతాడేమో అనిపిస్తుంది. టాస్క్ అవన్నీ క్లియర్ చేస్తారా? చేయగలరు, కష్టపడతారు. అంటే ఆయన 6 feet ఉంటారు కదా, సో గేమ్స్ కి అది ప్లస్ మైనస్? అది ప్లస్, ఎందుకంటే అంత హైట్ ఉండడం మన గేమ్స్ లలో చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ప్రీవియస్ గేమ్స్ లలో కూడా చూస్తుంటే మనకి చాలా మంది హైట్ ఉన్న వాళ్ళకి గేమ్స్ ఎక్కువ ఉంటాయి, తెలిసి బాగా ఆడతారు కాబట్టి వాళ్ళు. ఓకే, మరి ఎవరు ముకుంద మురారి ఉంది కదా సీరియల్, అందులో యష్మి గౌడ కూడా వస్తున్నారు. సో ఆమె కూడా కన్ఫర్మ్ అయ్యారు కాబట్టి ఆమె వస్తే ఎలా ఉంటుంది? ఆమె వస్తే బాగానే ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా బాగానే ఫేమ్ అవుతారు. తను కూడా బయట వస్తుంది, ఫేమ్ అవుతుంది. ఇంకా గేమ్ ఆడుతుందో తెలియదు కానీ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆమె వాళ్ళ, కొంచెం కామెడీ అనేది. మీరు సపోర్ట్ చేస్తారా మరి సీరియల్ వాళ్ళకి? చేస్తామండి. కామన్ పీపుల్ కి చేస్తారా? సీరియల్ వాళ్ళకి చేస్తాం, కామన్ పీపుల్. ఎందుకంటే కామన్ పీపుల్ కానీ మనం చేయకపోయినా 10 మంది అనే చేస్తాం. సీరియల్ వాళ్ళకి కూడా మన సపోర్ట్ ఉండాలి కాబట్టి ఓకే చేస్తాం. తేజస్వి గౌడ కూడా కన్ఫర్మ్ అయ్యారు, అమర్దీప్ వాళ్ళ వైఫ్. సో ఆమె వస్తే ఎలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో? ఆమె ఎలా ఉంటారు? ఆమె బయట రియల్ లైఫ్ యూట్యూబర్ కాబట్టి ఆమె డైలీ లైఫ్ టైం అంతా మేము చూస్తాం కాబట్టి బాగానే ఉంటుంది. తను వస్తే కూడా ఓకే, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా పోయినసారి వచ్చి ఫైనల్ దాకా వచ్చి, ఈమె ఈసారి కప్పు కొడుతుందేమో అనుకుంటున్నాను. కప్పు కొడతారు, వినే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయంటారు. 80% ఉంది అనుకుంటాను. అంటే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు సింపతి కోసం? అంటే ఆయన విన్ అవ్వలేదు కాబట్టి చేస్తారా, లేదంటే టాస్క్ బాగా ఆడారని చేస్తారా? టాస్క్లు బాగా ఆడుతుందని చేస్తాను. జబర్దస్త్ నుంచి ఎవరు వస్తే బాగుంటది? హైపర్ ఆది అనుకుంటున్నాను. హైపర్ ఆది. ఎందుకు హైపర్ ఆది? కామెడీ టైమింగ్ బాగుంటుంది. ప్రతి ఒక్క బిగ్ బాస్ లో ఎవరో కామెడియన్ వస్తారు, ఇలాంటి దాంట్లో కామెడియన్ వస్తే ఇంకా బాగుంటుందని. మరి ఫన్ అలా చేస్తూ ఉంటారా? చేస్తూనే ఉంటారు వాళ్ళు, 24 hours ఫన్. ఇంకా వాళ్ళకి ఆయన వస్తే ఇక బిగ్ బాస్ వేరే లెవెల్, టీఆర్పీ కూడా బాగా పెరుగుతుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని పిలవాలనుకుంటున్నాను. పవిత్ర కూడా కన్ఫర్మ్ అయ్యారు జబర్దస్త్ నుంచి, ఆమె వస్తే ఎలా ఉంటారు? పవిత్ర అంటే ఇక ఓకే, ఇద్దరు ముగ్గురు కమెడీస్ ఒక్కరుంటే చాలు మన కమెడియన్స్ అంతా బాగుంటుంది. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు చూసారు కదా, ఏ సీజన్ అంటే ఇష్టం? బిగ్ బాస్ 7 ఇంకా 2. ఎందుకు 2, 7 ఇష్టం? 2 లో ఎందుకంటే ఎక్కువ గొడవలు, ఫేమస్ యాక్టర్స్ వచ్చారు, ఇంకా కొంచెం సీజన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. 7 ఎందుకంటే ఎప్పుడు దాకా ఎన్ని సీజన్లు చూసామనిపించింది. 7 మాత్రం కొంచెం గేమింగ్ లా కొంచెం మంచి సెలబ్రిటీస్ వచ్చి బాగా అర్థమైంది. పోస్ట్ ఎవరు ఉంటే బాగుంటది? చిరంజీవి అనుకుంటాను. చిరంజీవి గారు, ఆయన వస్తే బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఎందుకు అలా? ఆయన ఎందుకు రావాలనుకున్నారు? ఎంతమంది హీరోస్ హీరోయిన్స్ ఉన్నారు కదా. అంటే బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి అట్లాంటి దాంట్లో పెద్ద వాళ్ళు ఉంటేనే చాలా బాగుంటది. ఇప్పటిదాకా నాగార్జున గారిని చాలా సార్లు చూసేసినాం, ఒక్కసారి చిరంజీవి గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నాగార్జున గారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాదా? ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, కానీ ప్రతిసారి ఆయన చూస్తే బోర్ కొట్టేస్తారు. 4 seasons చూసి బోర్ కొట్టింది అంటారు ఆమె హోస్ట్, ఆయన హోస్ట్. అట్లా ఏం లేదు, కానీ కొత్త రకం కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది.